నరేష్ పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నాడు? అసలు పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ని నేను ఇప్పుడే పబ్లిక్లో పెట్టదలుచుకోలేదు. అండ్ వెరీ సూన్ నేనే పిలిచి నీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తా. ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నావు నువ్వు. అది ఓకే. ఒక 3-4 మంత్స్లోనే ఉండబోతుంది. సో 3-4 మంత్స్లో నాట్ అబౌట్ మ్యారేజ్ ఒక మంచి న్యూస్ అయితే వినబోతావు. నేను మళ్ళీ పిలిచి నందు నా ఇంటర్వ్యూ తీసుకో, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా, ఫస్ట్ నీ ఛానల్లో చెప్తాను, పిలుస్తా, అప్పుడు చెప్తా ఓకే. అబౌట్ మై అంటే పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ అంటే ఐ మీన్ లైక్ పెళ్ళా, లేకపోతే ఏదైనా బిజినెస్, లేకపోతే అదన్నా హింట్ ఇవ్వకుండా చెప్పేస్తాను నేను. మిగతా అన్ని కూడా 4 మంత్స్ ఆగి లైన్ లో అయితే ఎవరినో సెట్ చేసుకొని ఫిక్స్ అయ్యి. ఎవరినో కాదు, ఏదో సెట్ చేసుకున్నావు అని అనిపిస్తుంది. సో ఏంటనేది చెప్తాను నీకు 4 months. అంటే నువ్వు సింగిలా మింగిల్ అదొకటి చెప్పు. ఇంతకు ముందు మింగిల్, బట్ ఇప్పుడు సింగిల్. అలా చెప్పినట్టుగా చెప్తా. అంటే రీసెంట్గా నీ స్నాప్లో, అంటే నువ్వు ఎప్పుడు అబ్బాయిలతో పెట్స్తో ఉంటావు, స్నాప్లో ఒక అమ్మాయిని నేను చూసాను. ఏంటి? సారీ ఆంటీ. ఓకే. అలాంటి ఏమన్నా స్నాప్లు పట్టినగా? అబ్బాయిలందరూ చాలా తెలివిగా ఉంటారు. మీకంటే నాకేముంటది నీకు తెలుసు కదా, మనదంతా ఓపెన్ బుక్. సో స్నాప్ చూడగానే ఓకే మనోడు ఏదైనా రిలేషన్ లో ఉన్నాడా, లేదా త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తాడా అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నేను నవ్వుతూ ఉన్నాను. యు నో దట్. సో అలాంటిది ఏం లేదు, బట్ ఒక గుడ్ న్యూస్ అయితే 3-4 months లో వినబోతున్నాం. సో చెప్తా. ఓకే, ఆడియన్స్ అందరికి 3-4 months లో చెప్తాడు, నాకైతే ఈ ఇంటర్వ్యూ అయిపోగానే చెప్తాడు. సరే. ఓకే, సో ఇదైతే నువ్వు ఎక్కువ హైలైట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి దీని గురించి అడగని. అదేంటి అనేది పాపం వాళ్ళకి తెలియదు కదా. సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఒక బ్యాక్గ్రౌండ్, మనకు ఒక ప్రొఫైల్ ఉండడము, లేకపోతే ఎవరొకరు సపోర్ట్ ఉండడము, అలా అయితే మనం ఇక్కడ తెలుగు సీరియల్స్లో క్లిక్ అవ్వడం చాలా కష్టమైన టాస్క్ అయిపోయింది. ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి అంతా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కాబట్టి. బట్ నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నీకు నువ్వే సపోర్ట్ తెచ్చుకొని, నీకు నువ్వే ఫేమస్ అయ్యి, నేను నువ్వే ఫేమస్ చేసుకొని, ఓన్ ఛానల్ కూడా పెట్టి ఇవాళ నీకంటే ఒక ఇన్కము, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక టీము, ఇదంతా బిల్డ్ చేసుకోగలిగావు. ఇంత చేస్తున్నా కూడా సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అంటారు, ప్రతి దాంట్లో అమర్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నావు, అమర్ పేరు వాడుకుంటున్నావు అని అంటారు. బట్ నీ కమెంట్స్ ఓపెన్ చేస్తే బ్రో అమర్ తేజ్తో ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళని చూపించండి అని చెప్పి చాలామంది, వాడితో ఉన్న బాండింగ్ నీకు అది కాబట్టి వాళ్ళు పెట్టే కమెంట్స్కి కూడా నువ్వు రెస్పాండ్ అయ్యి చాలా వ్లాగ్స్ చేస్తావు. బట్ ఫేమ్ కోసమే అమర్ని వాడుకుంటున్నావు అనేవి కూడా నువ్వు చాలా పడ్డావు కాబట్టి అసలు నీ సైడ్ ఆఫ్ వర్షన్ ఏంటి? బేసిక్గా నాకు అమర్కి అంత క్లోజ్నెస్ లేదు. బిఫోర్ జానకి కలగం లేదు, అసలు అమర్ ఎవరో కూడా నాకు తెలియదు. సీరియల్ కమిట్ అయినప్పుడు కూడా నలుగురితో పాటు అమర్ ఒకడు. బట్ వెళ్ళేటప్పుడు, నీ ఇంటర్వ్యూలోనే చెప్పాను నేను, వెళ్ళేటప్పుడు నాకు వచ్చి నరేష్ని సపోర్ట్ చేయాలన్నాడు. ఎందుకు నమ్మాడో తెలియదు. వెళ్ళడానికి 2 days ముందు పిలిచి ఫోన్లు అవన్నీ నా చేతిలో పెట్టి నువ్వే చూసుకోవాలని వెళ్ళిపోయాడు. తను నాకు ఇచ్చిన పని 100% నేను చేసేసాను. ఏదైతే నా ఛానల్లో అమర్ కనిపిస్తున్నాడు అనే దాంట్లో నేను ఒక 10 videos పెట్టాను అనుకో, దాంట్లో 6 videos అమరే నన్ను పిలిచి, నరేష్ నేను ఒక ఛానల్, రాజా ది గ్రేట్ ఛానల్ ఉంది అమర్కి, పాపం తనది మానిటైజేషన్ అవ్వట్లేదు ఛానల్. అంటే ఇంతకు ముందు థర్డ్ పార్టీ కంటెంట్ వేయటం వల్ల అది మానిటైజేషన్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు దానికి అంత రీచ్ ఉండదు. కాబట్టి ఒక అమర్ గురించిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో, అమర్ కంటెంట్ గురించి జనాలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి అదొక ట్రస్టబుల్ ఛానల్లో వెళ్తే తనకంటూ ఒక మంచి ప్లస్ అవుతుంది. ఇప్పుడు మూవీస్ జరుగుతున్నాయి, మూవీస్ ప్రమోషన్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి? ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్. పెద్ద పెద్ద సినిమా హీరోల గురించిన ప్రమోషన్సే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో జరుగుతుంది. సో తన నా ఫ్రెండ్, తనకి ఏదైనా మంచి జరుగుతుంది, నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎప్పుడు వేసి చెప్తా. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి అమర్ దాన్ని నేను లొల్లాస్ వరల్డ్ తీసేసి రాజా ది గ్రేట్ పెట్టుకుంటాను ఓకేనా అంటే, పెట్టుకో, మళ్ళీ బిల్డ్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. మా ఇద్దరి మధ్య అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. అండ్ సెకండ్ థింగ్, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాడు ఎదిగాడంటే అమర్ వల్ల అంటే, నేను ఎదగలేదు, వాళ్ళు పెంచారు. నేను ఇప్పటికీ చెప్తాను చాలా వీడియోలో, నా దాంట్లో ఇప్పుడు ఒక 5 lakhs members సబ్స్క్రైబర్స్ ఉంటే నా వాళ్ళు ఒక 2.5 ఉంటారేమో, మిగతా 2.5లో నా ఫ్రెండ్సే ఉంటారు. ఇప్పుడు విష్ణు, సిద్ధు వాళ్ళతో తిరుగుతుంటాను నేను, అండ్ అమర్తో ఉంటాను, తేజుతో ఉంటాను. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా నా దాంట్లో వచ్చి ఉంటారు. ఓన్లీ ఆ 5 lakhs members నా వాళ్ళే అని కాదు, నా కంటెంట్ నచ్చి ఉండాలి, నా ఫ్రెండ్స్ నచ్చి ఉండాలి, లేకపోతే మా గ్యాంగ్ నచ్చి ఉండాలి, ఏదో ఒకటి నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. ఆర్టిస్ట్ ఫీల్డ్లోనే మాట్లాడుతున్నారు అంటే కనుక వాళ్ళకి పాప ఆ కంటెంట్ పోస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి నా గురించి మాట్లాడతారు అంతే. అంటే నాకు తెలిసినంత వరకు నరేష్ అంటే ట్రస్ట్కి బ్రాండ్
అంబాసిడర్ నువ్వు. అంత పెద్ద లేదండి. ఏదైనా ఒకటి చెప్పి నీకు ఇది నీ చేతిలో పెడితే దాన్ని 100% న్యాయం చేస్తావు. అమర్ విషయంలో కూడా ఇండస్ట్రీలో నీ స్ట్రగుల్స్ గురించి, ఎందుకంటే నీకు ఎటువంటి బ్యాకప్ లేకుండా, ఎటువంటి బ్యాక్ బోన్ పిల్లర్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చావు. సో వచ్చి సక్సెస్ అవడమే కాకుండా నువ్వు ఫర్దర్గా ఇచ్చే సర్ప్రైజ్లు, సస్పెన్స్ నేను కొన్ని గెస్ట్ చేయగలను, బట్ ఇప్పుడే కెమెరా ముందు రివీల్ చేయలేను కాబట్టి నువ్వు ఎంత సక్సెస్ అవుతావు అనేది వితిన్ 6 monthsలో ఇంకా ఆడియన్స్ అందరికీ ఎక్కువ అర్థం అవుతుంది. బట్ నీ కెరియర్ స్ట్రగుల్స్ గురించి. కెరియర్లో నిజం చెప్పాలంటే నాకు ఎటువంటి స్ట్రగుల్స్ లేవు. దానికి రీజన్ నా యాటిట్యూడ్ అని నేను అనుకుంటాను ఎప్పటికీ. సో నేను నా వర్క్ పరంగా అండ్ నాతో పాటు ట్రావెల్ చేసే పర్సన్స్ పరంగా ఎంత గ్రాటిట్యూడ్గా ఉన్నాను అండ్ నా యాటిట్యూడ్ ఎంత మెయింటైన్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాను. అండ్ నువ్వు అంటుంటావు కదా, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, సరదాగా ఉంటావు అని చెప్పి, అవన్నిటికీ రీజన్ నా గ్రాటిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ అనుకుంటాను నేను. సో స్ట్రగుల్స్ అంటూ నాకు అంత గొప్పగా ఏం లేవు. నేను స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీ నుంచి ఇండస్ట్రీలోకి ఇలా స్విచ్ అవ్వగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1-2 months గ్యాప్ నేను తీసుకోవడమే తప్ప నా గ్యాప్ రాలేదు. ఎప్పుడు వర్క్ గురించి వెతుక్కోవటము, వర్క్ గురించి స్ట్రగుల్ అవ్వటం ఎప్పుడు జరగలేదు. కాబట్టి నేను ఇండస్ట్రీలో పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు. అండ్ స్ట్రగుల్ అయిన విషయం ఒకటి ఏంటంటే, జీవితంలో మళ్ళీ ఆ రోజులు మళ్ళీ రాకపోవచ్చు. 2023 January 20th నేను షూట్కి వచ్చాను విత్ మేకప్. అండ్ January 25th నైట్ ఇంటికి వెళ్ళాను నేను. సో ఐ వర్క్ లైక్ అంటే 5 days డే అండ్ నైట్స్ వర్క్ చేశాను ఫర్ 3 serials. అది జీవితంలో మళ్ళీ ఈ టైంలో అంటే ఈ సిచ్యువేషన్స్లో తెలుగు ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు ఈ గొడవలు జరుగుతున్న సిచ్యువేషన్లో ఒక 3 projects చేస్తూ ఒక ఫస్ట్ రోజు మేకప్ వేసుకొని 5th day తీసిన క్రెడిట్స్ నాకే ఉన్నాయి అనుకుంటాను. ఆ విధంగా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఇంటికి వెళ్ళకుండా లొకేషన్స్లోనే స్నానం చేస్తూ, లొకేషన్స్లోనే తింటూ, పడుకోకుండా 5 days అనేది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అది సీరియల్ ఇండస్ట్రీలో నడుస్తుంది ఏంటి అంటే కన్నడ వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తున్నారు, మెయిన్ లీడ్సే కాకుండా. మా తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు మీ ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి అప్పుడు కూడా వార్ ఇదే ఉండింది. సో ఇప్పుడు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఏమైనా ఈ సిస్టమ్ మారిందా? బేసిక్గా ఆ ఎలక్షన్స్ గురించి వాటి గురించి మమ్మల్ని అంతగా ఇంక్లూడ్ చేయలేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆటా. సో WTAలో నేను మెంబర్ని కాదు కాబట్టి వాటి గురించి మాతో అంత డిస్కస్ చేయలేదు. మేబీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా మాకు ఓటు హక్కు లేదు అని మాకు అంత నాలెడ్జ్, అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేయలేదు అండ్ నాలెడ్జ్ లేదు. అండ్ ఎందుకు కార్డ్ తీసుకోవాలి అనడానికి నాకు ఆన్సర్ ఇప్పటివరకు దొరకలేదు. సో దొరికిన రోజు ఖచ్చితంగా నేను కార్డ్ తీసుకుంటాను. అది దొరుకుతుంది అనుకుంటున్నాను. అండ్ నాకైతే ఎటువంటి చేంజ్ కనిపించలేదు. అండ్ నాట్ ఓన్లీ కన్నడ, మనకి నాన్ తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ అవుతున్నారు ఇండస్ట్రీలో. బేసిక్గా నేను టీవీ బాగా చూసేవాడిని. నేను నా టీనేజ్ నుంచి కూడా నేను షోస్, సీరియల్స్ నేను చూస్తాను. బట్ రీసెంట్ డేస్లో నేను యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా నేను టీవీ ఛానల్ పెట్టుకోకపోవడానికి రీజన్ ఏంటంటే, నాకు తెలుగు నేటివిటీ ఎక్కడ కనిపించదు. సో నాకు ఏదో ఎవరో చెప్తుంటే వాళ్ళు చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. వాళ్ళు తప్పు కాదు, అది వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. అండ్ నాకెందుకో నచ్చదు వేరే ఆర్టిస్టులు వచ్చి తెలుగులో చేయటం అనేది నచ్చదు. మేబీ చూసే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, వీడేంటి పాన్ ఇండియా మూవీస్ నడుస్తున్నప్పుడు తెలుగు కాదు, అవన్నీ అనుభవించేవాడికి నొప్పి తెలుస్తుంది. కాబట్టి మేము అనుభవిస్తున్నాం. అండ్ ఐ నో దట్ పెయిన్ ఏం జరుగుతుంది అనేది. ప్లేట్లో ఫుడ్ ఉండి కనిపిస్తూ కూడా వాటిని తినలేని సిచ్యువేషన్లో తెలుగు ఆర్టిస్టులు ఈరోజు ఉన్నారు. సో అది ఫేస్ చేస్తున్న ఆర్టిస్టులకే తెలుసు. అండ్ నాకు చాలామంది పర్సనల్గా తెలిసిన చాలా గొప్ప మంచి ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళకి రోజు గడవక రెంట్లు కట్టుకోలేని పొజిషన్లోకి తీసుకొస్తున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లో ఎన్నికైన ఎవరైతే కౌశిక్ అన్న ప్యానెల్ ఉందో వాళ్ళందరూ కూడా ఒక సొల్యూషన్ని చూపిస్తారనుకుంటున్నాను. సొల్యూషన్ చూపిస్తారనే ఒక హోప్తోనే వాళ్ళందరినీ ఓటేసి గెలిపించినట్టు నాకు తెలిసింది. ఎందుకంటే నాకు ఓటు హక్కు లేదు కాబట్టి. వాళ్ళు పట్టాలు చేతిలో తీసుకొని ఈ బాధలన్నిటినీ కొంచెం రెక్టిఫై చేస్తారనుకుంటున్నా. మనకి ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఫిక్స్డ్ శాలరీ ఎలా ఉంటుందో అలాగా ఆర్టిస్ట్గా ఒక కళను నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకంటూ మంత్లీ ఇంత ఇన్కమ్ జనరేట్ చేసే సోర్స్ చూపిస్తే చాలు. అంటే తెలుగు వాళ్ళందరూ ఎవరిని టచ్ చేసినా, ఎవరిని ఇంటర్వ్యూ చేసినా కూడా మేము బాగా యాక్ట్ చేస్తాము, ఆన్ టైంకి లొకేషన్లో ఉంటాము, బట్ ఎందుకు అదర్ లాంగ్వేజెస్ నుంచి ఇప్పుడు నాట్ ఓన్లీ కన్నడ, తమిళ్ అని మల్టీ లాంగ్వేజెస్ నుంచి వచ్చేస్తున్నారు అని చెప్పి. అంటే మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని? అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే, ప్రొడ్యూసర్ని క్వశ్చన్ చేయడం ఏమని క్వశ్చన్ చేస్తాం, వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళని పెట్టుకున్నారనా? అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్యారెక్టర్ ఇవ్వమని నువ్వు అడగటానికే నీకు టైం సరిపోదు. అండ్ వాళ్ళకి అంత ఇంటిమసీ ఉండదు. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజున ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు. సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వని ప్రొడ్యూసర్ని అడగలేము మనం. ఎవ్రీథింగ్ ఇన్ ఛానల్ హ్యాండ్. సో ఛానల్ వాళ్ళు ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళే ఉంటారు.
సో Okay. ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు. ఓకే. నాకు కొన్ని కంపెనీస్ తెలుసు. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న మగువ మగువ సీరియల్ ఉంది. నేను రామసక్కన్ సీత చేశాను వీళ్ళ ప్రొడక్షన్‌లో. వీళ్ళ ప్రొడక్షన్‌లో A to Z మొత్తం అందరూ తెలుగు వాళ్ళే. ఉన్నారు వేరే లాంగ్వేజ్ నుంచి 1, 2 మెంబర్స్. అది కూడా జ్యోతి గారు అని చెప్పి మా వదిన క్యారెక్టర్ చేశారు. ఆవిడ తెలుగు ఆవిడ చెన్నైలో ఫిక్స్ అయ్యి సెటిల్ అయ్యారు. ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారనమాట. తప్పదు ఛానల్ నుంచి మనకి ఖచ్చితంగా రిఫరెన్స్ ఉంది కాబట్టి 1, 2 ఆర్టిస్ట్‌ని పెట్టుకున్నారు గానీ, మాక్సిమం ఈ ప్రొడక్షన్ తెలుగు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు. సో ప్రొడ్యూసర్స్‌ని ఆర్టిస్ట్‌లు అడిగేంత ధైర్యం చేయరు. అండ్ చేసిన ప్రొడ్యూసర్ చేతిలో ఏమీ ఉండదు. అంతా ఛానల్ చేతిలో ఉంటది.